గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ప్రస్తుతం నేను ఒక బాలుడు అంటే అంగన్వాడీ స్కూల్కి వెళ్ళినట్టు బాలుడు లింగోజిపల్లిలో మృతి చెందిన సంఘటన అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం లింగోజిపల్లిలో ఉన్నాము. ఆ బాలుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాము. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, వారు ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, వారు మాట్లాడుతూ ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ అమ్మమ్మ ఉంది, వాళ్ళ తాతయ్య ఉన్నారు. అమ్మ చెప్పండి అమ్మా, లక్షిత్ నిన్న మృతి చెందటం కూడా చనిపోయాడని చెప్పడం జరిగింది. అసలు ఏం జరిగింది, మీకు ఏమైనా అనుమానం? సార్ మాకైతే అంగనంబడి టీచర్ ప్రణయం ఉంది, దాని వెనకాల ఎవరో పెద్దోళ్ళ ప్రణయం ఉంది. కేసు కూడా క్లోజ్ చేయించడానికి ప్లాన్ చేస్తుండ్రు. వాడు పోయి నీళ్ళు అన్నం లేక చచ్చిపోయిందని వార్త తెల్లారేకు తెచ్చింది సార్. నిన్న ఆడ పరీక్ష చేయకముందే చాలా మంది పుకార్లు పుట్టినాయి. డాక్టర్ వచ్చి పరీక్ష చేయకముందే అన్నం నీళ్ళు లేక చనిపోయిందని పుకారు పుట్టించారు ఊర్లో. మాకు ఎవరు వాళ్ళ నా అన్న ఈటీవీలో పనిచేస్తాడు, ఇలేక రిపోర్టర్ ఈటీవీలో, ఆయన చనిపోయిండు. మాకు లేరు, ఎవరు మాకు దిక్కు లేరు, ఇలాగ దిక్కు లేరు. మేము ఏం చేసినా వీళ్ళు ఏమి చేయలేరు. అంగనమ్మ టీచర్ అన్నా సార్, ఏం చేసుకుంటావో చేసుకోపో, నాకు సంబంధం లేదు, నీ పిల్లలు నాకు సంబంధం లేదు, ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నది. మీరు వాళ్ళ మీద ఏదైనా కంప్లైంట్ చేయడం జరిగింది సార్? మాకు అనుమానం ఆమెను బయటకు లాగితే దాని వెనకాల ఉన్న వాళ్ళు ఎవరో బయటకు వస్తారు. మాకు ఫస్ట్ అనుమానం ఆమె ఉంది. అసలు ఎలా జరిగిందా మీరు చెప్పండి. ఉదయాన్నే స్కూల్కి వెళ్ళాడు, అసలు ఏం జరిగింది? ఎప్పుడు హాస్పిటల్లో ఉన్నాం సార్. మాకు సాయంత్రం వచ్చినాము, ఇక్కడికి వచ్చాక వెళ్ళిపోయాడు. నేనుంటే అంత ధైర్యం చేయలేరు, నేను లేనిది కనిపెట్టిండ్రు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాతయ్య లేరు. అమ్మాయి సన్నపిల్ల తల్లి, ఆపరేషన్ పేషెంట్, అమ్మాయి బయటికి రాదు, స్కూల్లో ఇడిచిపెట్టి వచ్చింది. మేము ఏం చేసినా ఇంకా ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు ఆ అమ్మాయి ఎప్పుడో వాడు 2 గంటలకు 3 గంటలకు చూసుకుంటుంది, అప్పటికి ఇన్ని దాటియొచ్చు అని చేసింది సార్. నా మనముడు అంత దూరం పోయేవాడు కాదు. సరే మనం అంత దూరం మేము ఒకవేళ తప్పిపోయింది అనుకుందాం. వాడి మేము సందకాడ రాత్రి 10 గంటలప్పుడు మేము పోయినాం మళ్ళీ ఆ ఏరియాకు. వాడు వాన పడింది సార్, వాన పడ్డప్పుడైనా వాడు మెలకు వచ్చి ఏడసాలగా. మేము ఆ ఏరియా పోయినప్పుడు మేము మళ్ళీ 10 గంటలకు పోయినాం. మేము ఆ ఏరియాలో వాడు పోయిన ఏరియాకు మొత్తం చెప్పులు దొరికిన కాడికి పోయినాం. మేము చెప్పులు ఆగులో ఉన్నాయి, మేము గడ్డ మీనికి పోయినాం. అప్పుడైనా మనం వాడు ఏడసాలగా, వాన పడ్డది, వాడి సో వచ్చి ఏడసాలగా. అప్పుడు ఈడ సోలేని పిల్లాడు అక్కడికి ఎట్టబోయింది సార్. మాకు తొలి రోజు ముందు రోజు కుక్కలు పోయినాయా, మేము పోయిన మనసు ఊరు గ్రామం మొత్తం పోయి కుక్కలు పోయినాయి. ఆ ఏరియా అంతా తిరిగినాం మేము. ఎవరు చెప్పారమ్మా అంటే పిల్లడు సోయలేక శ్వాసపోయి నీళ్ళు ఎవరు చెప్పారు మీతో? ఎవరు చెప్పాలి? పేపర్ చూసి చెప్పినాం మేము. పేపర్ చూసి పేపర్లో చూసి మేము అంటున్నాం. ఇట్లా రాసిరు సార్ పేపర్లో. అంటే మీకు ఇక్కడ అంటే మీరు లింగోజిపల్లిలోనే ఉంటారు, మీ అమ్మాయి డెలివరీ కోసం వచ్చింది, ఆ బాబు కూడా ఇక్కడే ఉన్నాడు. సరే అంగన్వాడీ స్కూల్కి వెళ్తున్నారు. ఇక్కడ ఏదైనా మీకు కుటుంబ నేపథ్యంలో ఎవరితో గొడవలు ఉన్నాయా? ఎవరి మీద అనుమానం? సార్ గొడవలు అయితే లేవు. వాళ్ళు కాకపోతే మా నా బిడ్డ కుటుంబం లేకుండా చేయాలని ఏదన్నా పద్ధతి ప్రకారం పైగా మంచిగుండి లోపల చేసింది అయితే మాకు తెలియదు. ఆ పాపం పుణ్యము. అంగనంబడి ఆమె అస్తం ఉందని ఆమె ప్రణయం లేకుండా నా మనవడు పోలేదు. ఆమెలో అనుమానం ఎందుకు వచ్చిందంటే ఆమె మాట్లాడే మాటలు అట్లా మాట్లాడుతుంది. పైగా ఆయమ్ముండి నేను పిల్లోని 10 నిమిషాలు బాబు నిద్ర గుచ్చిపోతాను, వాడు నిద్రపోతున్నాడు, నేను పోతే మళ్ళీ లేచిపోతాడు అన్నది. పోతే పోయిండు, ఉంటే ఉన్నాడు పో అని ఆమెను వెళ్ళగొట్టింది. దాని నుంచి ఆమెను వెళ్ళగొట్టింది. ఆమె ఎనికిడితే ఆ ఇంట్లో ఉన్నాము కూడా పిల్లోడు పోతుండే మేము చెబితే పోతే పోయిండులే అన్నట్టు మెదలకుండా ఉన్నది. ఏ ఊరమ్మా? ఆమె పేరేంటి? ఆమె ఏ ఊరు అంగన్వాడీ టీచర్? ఆమె అయితే ఈ ఊరే సార్. ఆమె ఉండేది ఖమ్మంలో. ఆమె ఎప్పుడు ఖమ్మంలోనే ఉండేది, ఊర్లో లేదు. ఉద్యోగం ఊరికే ఈ ఊరేమో ఈ ఊరే అసలు ఊరు. ఆమె ఎప్పుడు ఈ ఊర్లో లేదు, ఆమె ఉద్యోగం ఊరికే ఎడ ఎప్పుడు ఖమ్మంలోనే ఉంటుంది. ఆమె ఆ రోజు జాబ్ ఇప్పించడానికి కారణం కూడా మేము. ఆమెకి ఈ రోజు డబ్బు కాశపడి గోవిందమ్మ. ఆ రోజు ఏడు పెద్ద పార్టీలు ఉన్నా కూడా ఆమెకి వెళ్ళి సపోర్ట్ చేసాం సార్ మేము. ఈ రోజు ఆమె ఈ రకంగా మాట్లాడి ఇట్లా చేస్తుందని మేము అనుకోలేదు అసలు. అయితే ఇప్పుడు ఆమె మీద మీకు అనుమానం ఉంది, దీనికి సంబంధించి పోలీసులకు ఏదైనా మీరు ఫిర్యాదు చేశారా? ఆమె మీద మాకు అనుమానం ఉంది. మమ్మల్ని అడిగితే మేము ఇదే చెప్పాం సార్. పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగితే మేము ఇదే చెప్పాం. మాకు ఆమె మీదే డౌట్. ఆమె ప్రణయం లేకుండా పిల్లోడు వాడికి ఆ దోవ తెలియదు సార్. మేము బల్లె స్కూల్లో ఇడిచిపెట్టేస్తాం, మేము తీసుకొచ్చుకుంటాం. లేదా ఫోన్ చేస్తుంది, రోజు ఫోన్ చేస్తుంది సార్. బాబు తీసుకుపోతారా, బాబు అన్నం పెట్టిపోదురా, అందరు తిన్నారు పిల్లలు అని చేస్తుంది, నిద్రపోతుండని చేస్తుంది, అన్ని చేస్తుంది ఫోన్ రోజు. ఆ రోజు ఎందుకు చెయ్యలే
నువ్వు పిల్లోడు వెళ్ళిపోయింది కదా బయటికి, నువ్వు చూసి ఆమె చెప్పింది కదా పక్కన ఆమె పిల్లోడు పోతుండే పిల్లలు కూడా మరింత మంది లేరు సార్, పిల్లలు మరింత మంది లేరు, 4 పిల్లోలు ఉంది. 4 పిల్లోళ్ళలో ఒక పిల్లోడు పోతే నీకు తెలియదా పిల్లలు ఎంతమంది వల్లే చూసుకుండేది లేదా? సరే చూసుకోలే, పక్క ఆమె చెప్పింది కదా పిల్లోడు పోతుండని, నువ్వెందుకు పట్టించుకోలే? జరిగిన సంఘటన ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. ఆ జరిగిన సంఘటన మీద ఆ బిడ్డ తల్లి ఏమనుకుంటుందో ఇప్పుడు మనం వెళ్ళి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ప్రస్తుతం ఇప్పుడు మనం ఆ ఇంటి దగ్గరే ఉన్నాము. చెప్పడమ్మా, మీ బిడ్డ పెద్ద బిడ్డ లక్షిత్ నిన్న మృతి చెందినని చెప్పి తెలియడం కూడా జరిగింది. అసలు మీరు ఏమనుకుంటున్నారో ఆ అబ్బాయి మృతి చెందిన పట్ల ఏదైనా అనుమానం వ్యక్తం ఉందా, లేకపోతే మీకు ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే చెప్తారా? నేను మార్నింగ్ 9:30కి స్కూల్లో వదిలిపెట్టొచ్చాను సార్. ఫుడ్ పెడదామని 1కి వెళ్ళేసరికి స్కూల్లో బాబు లేడు సార్. అడిగితే 11కే బయటకు వచ్చేసాడు, ఇంటికి రాలేదా అన్నారు సార్. అట్లీస్ట్ వచ్చారా లేదా అని చెప్పేసి కాల్ కూడా నాకు చేయలేదు సార్. ఇది ప్రీ ప్లాన్ మర్డర్ లాగే ఉంది సార్ అన్ని కోణాలలో చూస్తుంటేను. మీరే ఎలాగైనా కనిపెట్టాలి సార్, ఇన్వెస్టిగేషన్ తీసి బాబుని ఎలా చంపేశారనేది. బాబుని టార్చర్ చేసి చంపారు సార్. మరి అవి అన్ని సిమ్టమ్స్ కూడా బాబు బాడీ మీద కనిపిస్తున్నాయి సార్ క్లియర్గా. మీకు బాబు కిడ్నాప్ అయిపోయిన తర్వాత 2 days ముందు జరిగిన తర్వాత మీకు ఏదైనా ఫోన్లు చేయటం కానీ, ఎవరైనా కాల్ చేసి ఇలా బెదిరించడం కానీ, ఇలా డబ్బులు కావాలని అడగటం కానీ ఏమైనా చేశారు? అలాంటివి ఏమీ లేదు, జరగలేదు సార్. కావాలనే చేసినట్టు ప్రీ ప్లాన్డ్ మర్డర్ లాగే అనిపిస్తుంది సార్ ప్రతిదీ. మీకు ఇంతకుముందు ఇక్కడ ఏదైనా కుటుంబ గొడవలు కానీ ఇంకేమైనా ఉన్నాయంటే, ఒకసారిగా పిల్లవాడిని తీసుకెళ్లారంటే కొన్ని అనుమానాలు ఉంటాయి. అటువంటి గొడవలు ఏమైనా ఉన్నాయి అక్కడ కుటుంబంలో? గొడవలు అయితే ఏం లేవు సార్. ఇన్ కేస్ బయటికి మంచిగా కనిపిస్తూ లోపల కూడా చేసి ఉండొచ్చు కదా, అలా కూడా జరిగి ఉండొచ్చు అని అనుకుంటున్నాము. తల్లిగా బిడ్డనైతే కోల్పోయారు, కానీ అది ఎవరు తీసుకురాలేదు. కాకపోతే ఒక తల్లిగా మీరు ఏదైనా న్యాయం కోరుకుంటే పోలీసు వాళ్ళు ఏం కోరుకుంటారు? మేము కోరుకునేది ఒక్కటే సార్, నా బాబు ఎలా చనిపోయాడు అనేది మీరు తేల్చాలి. బాబు డెడ్ బాడీ మీద అన్ని సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి, క్లియర్గా కనిపిస్తున్నాయి. ఏమేమి కనిపిస్తున్నాయి? బాబుని టార్గెట్ చేసి మట్టి తినిపించడము, బాబుని టార్గెట్ చేసిన ఐస్లో పొడవడము, ఫుడ్ పెట్టకుండా ఉండడము, ఇవన్నీ కూడాను కావాల్సి చేసినట్టే ఉన్నాయి. ముందు డే రోజు అక్కడంతా సెట్ చేశారు సార్, డాగ్స్ వచ్చాయి, స్క్వాడ్ డాగ్స్ వచ్చాయి, అన్ని సెట్ చేశారు. అక్కడ లేడు బాబు. నెక్స్ట్ డేకి అక్కడికి వచ్చాడంటే ఎవరో ఒకరు తీసుకొచ్చి చేస్తేనే వస్తారు కదా సార్. బాబు అంతటా బాబు వచ్చే ధైర్యం అయితే చేయలేడు. నా బాబుకి అసలు చేయలు పుట్టలు ఏం తెలియదు సార్. మేము హైదరాబాద్లో ఉంటాము. ఇది జరిగిన సంఘటన మీద కూడా బిడ్డ తల్లి అయితే ఆవేదన వ్యక్తం చేస్తుంది. జరిగిన సంఘటన మీద అయితే మటుకి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ రిపోర్టు బట్టే తెలుస్తుంది. కాకపోతే నా బిడ్డ అయితే చనిపోయే ముందు చాలా క్షోభ అనుభవించాడు, అతనికి మట్టి తినిపించినట్టు కళ్ళల్లో పొడిచినట్టు కూడా ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి అని చెప్పేసి తల్లి అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అసలు ఈ ప్రధానంగా మొత్తం కూడా ఈ సంఘటనకు సంబంధించి ఒకే చోట అయితే కేంద్రీకృతమవుతుంది, అదే అంగన్వాడీ స్కూల్. ఈ ఇంటికి అంగన్వాడీ స్కూల్ కూతబెడ దూరం, అంటే సుమారు 50 నుంచి 60 మీటర్ల డిస్టెన్స్ లోనే ఉంది. కనీసం అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కూడా ఒక 2 నిమిషాలు టైం పడుతుంది. కానీ జరిగిన సంఘటన మొత్తం అక్కడి నుంచే మిస్ అయ్యారు. కాబట్టి అసలు అంగన్వాడీ స్కూలు ఎక్కడ, అది అక్కడ ఏం జరిగింది, అక్కడ బిడ్డ ఏ విధంగా ఉండేవాడు, అక్కడ అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.